ప్రభుత్వ నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడురొడ్ల కూడలి నుంచి అరసవల్లి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ ర్యాలీలో పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చి దోచుకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే పేదలకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారని కార్మికులు కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు నూతన ఇసుక విధానంతో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానాన్ని పట్ల శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్యక్రమాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ అయితే జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు భవన నిర్మాణ కార్మికులు అలాగే గొండు శంకర్ ఉన్నారు. చెప్పండి, గతంలో చాలా సార్లు మీరు గత ప్రభుత్వం చేస్తున్న ఇసుక విధానాలపై ధర్నాలు అవి చేశారు. ప్రస్తుతం మీ ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక విధానంపై ఏం చెప్తారు? ఈ ఉచిత ఇసుక విధానం అనేది 2014-19లో కూడా జరిగింది. అప్పుడు కూడా ఎంతమంది నిరుపేదలు ఇల్లు కట్టుకున్నారు. అలాగే భవన నిర్మాణ రంగం కూడా ఎంతో పుంజుకొని ఎంతో మందికి ఉపాధి కలిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం 1924లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని నిర్మాణ రంగం కుదేలైపోయి విపరీతమైన రేట్లు పెరిగిపోయి 5 లక్షలు చిన్న ఇల్లు కట్టుకుంటే 2-3 లక్షల రూపాయలు ఇంటికి ఇసుక పెట్టిన పరిస్థితి దూర ప్రాంతాల్లో. వైజాగ్ లాంటి పరిస్థితుల్లో పేదవాడు ఇల్లు కట్టాలంటే వారికి కనీసం ఇసుక అనేది బంగారంతో సమానం అయిపోయింది. అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే మేము ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల రోజులకే ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల బడుగు బలహీన వర్గాల వారికి అందరికి కూడా ఇసుక అందుబాటులోకి వచ్చి ఈ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ నిర్మాణ రంగం పుంజుకుంటే ఇతర దానికి అనుబంధం ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగం ఉంటుంది. అయితే గతంలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షలాది టన్నులు శాండ్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు కూడా తరలించి కోట్లు కొల్లగొట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించి మొత్తం నదుల్ని అడ్డంగా తవ్వేసి ఖనిజ సంపదనంతా దోచేసి రాష్ట్రానికి ఎంతో నష్టం చేశారు. వీటన్నిటికీ చెక్ పెట్టి ఇప్పుడు ఒక పాలసీ కూడా స్పష్టమైన పాలసీ, ఎటువంటి అవతాకలు లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి కామన్ మ్యాన్కి ఇసుక అందే విధంగా మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా స్పష్టమైన పాలసీని తీసుకురావడం జరిగింది. ఇంకా ర్యాంప్స్ కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికి స్టాక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా అమ్మమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఉన్నారో ఇసుక కావాల్సిన వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొద్ది రోజులు మాత్రమే ఉచితంగా ఇస్తారు, తర్వాత బ్లాక్ లో అమ్మేసుకుంటారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎప్పుడు కూడా బ్లాక్ లో అమ్ముకోలేదు. మీరు ఏ ప్రజలకైనా అడగండి. టీడీపీ హయాంలో 14-19లో ఇసుక ట్రాక్టర్ ఇక్కడ ఎంతకు వచ్చేది, అలాగే 1924లో ఇసుక ఎంత కొన్నారనేది ప్రతి ఒక్కరికి అడిగినా చెప్తారు. 800 వేస్తే ఒక ట్రాక్టర్ లోడ్ వచ్చేది. ఎప్పుడు కూడా బ్లాక్ లేదు. కామన్ మ్యాన్కి ఇసుక కావాలంటే మేము 1000 రూపాయలకి గతంలో ఇచ్చిన పరిస్థితి, ఎందుకంటే లోడింగు ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి. కానీ అదే 1924లో 6000, 8000 రూపాయలకు కూడా ట్రాక్టర్ కొన్న పరిస్థితి. ఎందుకు పెరిగింది? ఇది అందరికి సర్వే చేయించండి. 5 ఏళ్లలో ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పని లేకుండా పోయింది ఉచిత ఇసుక లేకపోవడం వల్ల. ఇప్పుడు ఉచిత ఇసుక వచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ పనులన్నీ ప్రారంభమయ్యాయి అనిపిస్తుంది. భవన నిర్మాణాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఇంతకుముందు ఇక్కడ 10-15 మంది పనులు లేక ఉండేవారు. ఈ రోజు ఎవరు కూడా ఇరిపారు. చాలా ఆనందంగా బాగుంది. ఇది చంద్రబాబు నాయుడు 2014-2019కి చేశారు. ఈ రోజు ఆయన రాగానే నెల రోజుల్లోనే ఆయన ఈ మాఫియాని చాలా బాగా కంట్రోల్ చేసి మాకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయనకి మా అందరూ తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు. పేదింటి కళ నెరవేర్చే పథకం ఇది. ఒక సొంత ఇంటి అనేది కళ. ఆ కళ నెరవేర్చే విధానం ఈ ఉచిత ఇసుక. దాన్ని నెరవేర్చింది ఎన్డీఏ కూటమి. భారీ ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి.